KBR న్యూస్ కి స్వాగతం. పవన్ కు ఆర్ నారాయణమూర్తి వార్నింగ్. మహానాడు తుస్సుమంది, బాబును ఔరంగజేబుతో పోల్చిన ఎన్టీఆర్. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని మా ప్రధానమైన డిమాండ్, రాష్ట్ర అధ్యక్షులు బి లక్ష్మణ. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది, మళ్ళీ వస్తాం, మళ్ళీ తిప్పి కొడతాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్రపంటారు? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అంతా గర్విస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తుంచుకోవాల్సి చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాము, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహరవీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నారండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీఆర్స్ మొత్తం ఇవన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణ 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పైన ఉన్న సింగిల్ థియేటర్ 300 పైసలకు వచ్చాయి. సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి? ఇవాళ మాల్స్లోని, ఆటల్లోని, ఇటువంటి చోకాటి థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఇవాళ? ఎంత బీభత్సమైన రేట్స్. ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే 500 రూపాయల, డ్రింక్ 200 రూపాయల, టికెట్ మొత్తం 200, 300 ఇలాగ అనుకుంటే సగటు ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు? ఏ రకంగా వెళ్ళగలుగుతాడు? ఇవాళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం. అలాంటి వినోదాన్ని సగటు మనిషికి దూరం చేస్తుంది ఇవాళ బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్. కాబట్టి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి, దానికి పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు నుంచి కాదండి. నేను ఎందుకు ప్రశ్న పెట్టానంటే సిన్స్ 25 years ది ఇష్యూ ఈజ్ గోయింగ్ ఆన్. ఈ పర్సెంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి, నేను కూడా ఒకనండి. ఆ రోజుల్లో మీరు నమ్మని మిత్రుల కిఎల్ నాన్నగారు ఉన్నప్పుడే ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేశాం. కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం. కాలా కిరణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం. కాలా అలాంటి దశలో మీరు నమ్మండి, ఇదే ఫిల్మ్ ఛాంబర్ ముందు టెంటలు వేశాం. అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు, ఓ నట్టి కుమార్ గారు, ఓ మోహన్ గారు, ఓ బెక్కం వేణుగోపాల్ గారు, నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశేషవరరావు గారు, తమ్ముడు భరద్వాజ్ గారు, కెఎస్ రామారావు గారు, చంద్రబాబు శ్రీనివాసరావు గారు, అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు పెద్ద మంది సంఘీభం ప్రకటించారు. ఎన్ని చేసినా ఏమీ కాల. వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రిక్వెస్ట్ చేశా, నారాయణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, అది మంచిది. ఈ సిస్టమ్ ఉండకూడదు, రెండు సిస్టమ్ ఉండకూడదు. నేను స్పీరియస్ తో మాట్లాడతాను, ఐఆమ్ విత్ యూ, ఐఆమ్ విత్ దట్ మూమెంట్ అన్నాడు రామారాయణ గారు. మహానుభావుడు కీర్తిశేషులు అయ్యారు. అది ఇప్పుడు తత్తులు ఫలపరం కాల. ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేశాం, నారాయణమూర్తి అందరం కలిసి చర్చించుకున్న విషయం మీద ఏది మంచిగా చేద్దాం అన్నాడు ఆయన. కానీ మంచి అనే పర్సెంటేజ్ జరగల. మళ్ళీ సునీల్ నారాయణ గారిని రిక్వెస్ట్ చేశాం, అందరూ ఏం చెప్తా అదే మేము చేస్తామన్నాడు ఆయన. కానీ ఇది మంచి జరగల, పర్సెంటేజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా. దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేశాం, నిజంగా దిల్ రాజు గారు నేను పర్సెంటేజ్ సిస్టమ్కి యాక్సెప్ట్ అన్నాడు ఆయన ఆ డేస్లో. కానీ ఫలప్రదం కాలా. ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు, కానీ ఇది మంచి జరగల. అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసనండారు ఇంట్లో. మా గురువు గారు కెఎస్ రామారావు గారు, తమ్ముడు భరద్వాజ్ గారు, నేను, సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం. మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వరరావు డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఏ సిస్టమ్ కావాలి.
ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కావాలని కొందరు, 50-50 కావాలని కొందరు, ఇలా రకరకాల మారుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం. ముందు పర్సెంటేజ్ సిస్టమ్ పెట్టాలి, రెండు సిస్టమ్ ఉండకూడదు, లీజ్ సిస్టమ్ ఎత్తేయాలి అనే దాన్ని ముందు మీరు తీసుకురండి అని మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేశారు, ముందు తీసుకుని వెళ్ళారు. కానీ ఫలప్రదం కాల, ఇంప్లిమెంట్ కాల. లెటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం, ఇది ఇష్యూ మీద రైజ్ చేశాం, విజ్ఞప్తి చేశాం. టికెట్స్ రేస్ పెంచుద్దని చెప్పడం ఇష్యూలో కానీ ఈ ఇష్యూలో కానీ ఆయన కృషి చేశాడు, మరీ ఫలప్రదం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్, ద ఇష్యూ ఈస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహరి వీరమ్మలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహరి వీరమ్మను ఫోకస్ చేయడం అంటే ఎంత దూరం ఉండేది? అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడ్డ వెంటనే వచ్చి పలకరించవచ్చు కదా, మర్యాద పూర్వక కలవచ్చు కదా అన్నారు. ఆయన శభాష్, కలవాలి, రాజులు మీరు, కలుస్తాం. కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, పూర్వకాలంలో రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు. దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు, రక్తబండ పెట్టేవారు. మీ ప్రజలకు ఏం సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా, అక్కడక్కడిగా తీర్పులు చెప్పేవాడు, సాల్వ్ చేసేవారు, ప్రజలకు మేలు చేసేవాడైనా. ఇదిగో మా ఊరికి చెరువు కావాలి, మా ఊరికి విద్య కావాలి, మా ఊరికి వైద్యం కావాలి, లైక్ దిస్. అలాగా మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండస్ట్రీని పిలిచి, రండి మీకేం సమస్యలు ఉన్నాయి, నేనేం చేయాలి, మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండి. మేము మీ బిడ్డలు అండి, చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్. మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమి, మిమ్మల్ని లెక్కించిన వాళ్ళమి, మీ బిడ్డలు మేము. యూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్, ద సేమ్ టైమ్ హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్. ఇట్స్ వైస్ వర్సా. సో మై హంబుల్ రిక్వెస్ట్, దయించి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా, పర్సెంటేజ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి. ఎందుకంటే ఆల్ మాల్స్ ఇవాళ ఆక్యుపై చేసి 50% దే ఆర్ టేకింగ్. కార్పొరేట్ సెటప్తో కూడుకుని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్స్ అందరూ కూడా దే ఆర్ గెటింగ్ 50%. బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది? సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు, ఎక్కడవాళ్ళు, ఓ ఫ్యాషన్తో కట్టుకున్నవాళ్ళు, ఈ తల్లిని నమ్ముకున్నవాళ్ళు. సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు, చూసేవాడు, ప్రేక్షకుడు దేవుడు, ఇద్దరికి మధ్య సందర్భంగా చూపించే తల్లి సినిమా హాల్ ఓ దేవాలయం. ఆ దేవాలయాలు బాగుండాలి. ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి, ఎన్ని దేవాలయాలు మూసిపడిపోతున్నాయి, బికాస్ దిస్ సిస్టమ్. కాబట్టి మల్టిపుల్ నేషన్స్, ఈ ప్రైవేట్ కంపెనీస్, ఈ కార్పొరేట్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్న చేపని పెద్ద చేప, చిన్నమాయని పెద్దమాయాన్ని పెంగళ నాగేంద్ర మాయాబజార్ చెప్పినట్టు ఇవాళ దే ఆర్ ఆక్యుపైయింగ్, దే లైక్ ఆక్టోపస్. కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి, సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి. ది సేమ్ టైం పర్సెంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు. కాబట్టి దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పర్సెంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్. 25,000 బట్టి రావణ కాష్టంలా కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి దోసేయకుండా, ఏదేదో దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ లేకుండా చేయకుండా ఆ పర్సెంటేజ్ సిస్టమ్ విషయంలో కొలుక్కొచ్చి ఇంప్లిమెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి. అప్పుడే మా సినిమాలు చూస్తారు జనం, లేకపోతే ఓటీలు చూస్తారండి. ఇవాళ మాలాంటి సినిమాలు చూడాలంటే జనం రావాలంటే బడుగు బలహీన వర్గాలు రావాలంటే ఎక్కడ వస్తారండి? వాళ్ళ కొద్ది డబ్బులు పెట్టి ద కాంట్ కమ్. ఆ ఓటీలు వస్తుంది చూద్దాంలే. ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి? పర్సెంటేజ్ సిస్టమ్ ఎంత తగ్గిపోయిందండి. కాబట్టి సినిమా పథకాలను, సగటు నిర్మాత పథకాలను 80% ఆఫ్ ఇండస్ట్రీ పథకాలను మనుగడ ఉండాలి. సరే, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ కోసం పెద్దలందరూ కృషి చేయాలి. సరే, ఆ 3 రోజుల పాటు నిర్వహిస్తే చూస్తే ఆ డయాస్ మీద ఆర్భాటం బాగా చేశారులే, దానిలో ఏమీ సందేహం లేదు. బాగా డబ్బులున్న రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాబట్టి బూతులు, భజనలు, మభ్యపెట్టే మాటలు, కబుర్లు, ఇవి కొద్దిగా లోతుగా పరిశీలిస్తే మొత్తం అంతా పెద్ద అభద్రతాభావం చంద్రబాబు నాయుడు గారికి. ఆ అబద్ధతాభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ మహానాడులో వారు ఇచ్చిన హామీలు సూపర్ 6, సూపర్ 7, అవి కాక 148 హామీలు ఇచ్చారు.
3 రోజుల పాటులో 3 హామీలైనా మేము నెరవేర్చాము అని చెప్పుకునే ధైర్యం లేదు, అని చెప్పుకొని ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆర్భాటం చేసి డైవర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేశారు. తెలంగాణ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి కొంతమంది కేతుగాళ్లను, కొంతమంది హాస్యనటుల్ని తీసుకొచ్చి స్కిట్లేసి డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి తెచ్చారు తప్ప సూటిగా ప్రజలకు ఈ సంవత్సరం పాటు మేము ఇది చేశాము అని చెప్పుకున్నటువంటి సందర్భమే 3 రోజులు ఎక్కడ కనిపించవా. రైతు భరోసా అన్నారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా కింద సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నారు. పోయిన సంవత్సరం ఇవ్వలా, 20,000 రూపాయలు బాకీ రైతుకి. మళ్ళా ఈ సంవత్సరం ఇవ్వాలి, అది ఇవ్వలా. ఈ 40,000 ఎప్పుడు ఇస్తారు అనేది మహానాడులో ఎక్కడ చెప్పలా, చెప్పే ప్రయత్నం కూడా చేయలా. ఇకపోతే అమ్మఒడి, దాన్ని ఏదో తల్లికి వందనమని పేరు మార్చాడు చంద్రబాబు నాయుడు గారు. మంచిదే, మీ పార్టీ కాబట్టి అధికారంలోకి వచ్చింది, మీరు పేరు మార్చుకున్నారు. ఏమన్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడికే ఇస్తున్నాడు ఎంతమంది ఉన్నా, మేము అధికారంలోకి వస్తే ఒక పిల్లవాడు కాదు ఎంతమంది పిల్లలుంటే అంత ఇస్తాం. ఒక పిల్లవాడు ఉంటే 20,000, ఇద్దరుంటే 40,000, ముగ్గురుంటే 60,000, నలుగురుంటే 80,000. ఈ రకంగా పాట పాడారే. మరి గత సంవత్సరం ఏం ఇవ్వలేదే? పోనీ ఈ సంవత్సరం ఇవ్వాలి కదా, ఈ సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదే. ఒక పిల్లవాడు ఉంటే 40,000 ఇవ్వాలి 2 సంవత్సరాలు కలిపి, ఇద్దరుంటే 80,000 ఇవ్వాలి, ముగ్గురుంటే ఈ రకంగా పెంచుకుంటూ ఇవ్వాలి కదా. మరి ఇచ్చేటటువంటి ప్రయత్నం గురించి ఏదో సొల్లు కబుర్లు చెప్పారు తప్ప ఆ పద్ధతి చెప్పలా. ఇస్తాము అని హామీ ఇచ్చారు. చిత్రం ఏంటంటే గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు మహానాడులో. ఇప్పుడు నిన్న ప్రజాస్వామ్యంలో ఇది హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని మనవి చేస్తున్నా. ఇక నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా ఉన్నారు. గత సంవత్సరం ఎంత ఇవ్వాలండి? 36,000 ఇవ్వాలి, అది పెండింగ్. ఈ సంవత్సరం మరో 36,000. ఈ రెండు ఎప్పుడు ఇస్తారో ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భమే లేదు. ఇక ఆడబిడ్డ నిధి 18,000 ఇస్తామన్నారు. ఏడాదిలో 18,000 ఇవ్వాలి, మరొక ఏడాదికి 18,000 ఇవ్వాలి. దీని సంగతి మాట్లాడలేదు. నేను మనవి చేస్తున్నా, పెన్షన్లు 66 లక్షల మందికి మేము పెంచి పెన్షన్లు ఇచ్చాం. మీరేం చేశారు? దాన్ని తగ్గించే కార్యక్రమం చేశారు. అసలు భర్త చనిపోతే ఇమీడియట్ గా భార్యకి ఇచ్చేటటువంటి పద్ధతుల్లో పెన్షన్ ఇచ్చేటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. మీరేం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. తగ్గించేశారు. పెన్షన్ల సంఖ్య తగ్గించేటటువంటి కార్యక్రమం, కుదించేటటువంటి కార్యక్రమం, ప్రతి సంవత్సరానికి ప్రతి నెలకి కూడా పెన్షన్లు కుదించేటటువంటి కార్యక్రమంలో ఉండి మీరు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ మీరు చేస్తున్నారు. ఇకపోతే బస్సు, ఉచిత బస్సు, ఉచిత బస్సు లాంటి చిన్న కార్యక్రమాన్ని కూడా చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు మేము అద్భుతం, అమోఘం, వీరులం, కడపలో మేము బ్రహ్మాండమైనటువంటి సభ పెట్టామని ఊరికి డప్పాలు కొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు, వీరులు అని చెప్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇచ్చిన హామీలను నెరవేర్చని వాళ్ళు వీరులా, సూరులా, హీరోలా? ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టనటువంటి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హీరోనా, ధీరుడా? ఆలోచించమని మనవి చేస్తున్నా. ప్రజలు ఆలోచన చేయడం స్టార్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయని మరుక్షణమే ప్రజలు ఆలోచించడం స్టార్ట్ చేశారు. అయ్యో, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని, అన్ని హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తిని, 99% హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నాము రాజకీయంగా. అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకున్నాము అనేటువంటి పశ్చాత్తాపడుతున్న దశలో ఇవాళ మహానాడు జరిగింది. అది ఆ ఛాయలు చాలా స్పష్టంగా మహానాడులో కనిపిస్తూ వచ్చాయి. ఈ ఏడాది పాలనలో అసలు మీరు సాధించింది ఏంటి? ఏ రంగంలో ఏమి సాధించారు? విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఇలా ఏ రంగంలో చూసినా
మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు ఎన్ని అంటే 0. ఒక్క మార్కు కూడా రానటువంటి పరిస్థితిలో మీరున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2,73,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకు అందించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన గురించి అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మహానాడులో కూడా కేతికాలను తీసుకొచ్చి, హాస్యనటులను తీసుకొచ్చి. చంద్రబాబు నాయుడు గారు అంటారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అంట. వరే అసలు క్లీన్ పాలిటిక్స్ గురించి నారా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడి, ఇంకెవరు మాట్లాడాల్సిన అవసరం లేదు భారతదేశంలో. పాలిటిక్స్ ని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి, డర్టీ పాలిటిక్స్ ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అత్యంత ఖరీదైనటువంటి పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు చూడండి, దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఖర్చు ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనూ ఉండవు. కారణం ఏంటో తెలుసా? డబ్బులు కుమ్మరించి గెలవాలనేటువంటి ఒక నూతనమైన సాంప్రదాయాన్ని ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అలవాటు చేసినటువంటి పద్ధతులు, ఒక డర్టీ పాలిటిక్స్ ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి మ్యానిపులేట్ చేసి డబ్బులు కుమ్మరించి అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక డర్టీ పాలిటిక్స్ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని మా ప్రధానమైన డిమాండ్. రాష్ట్ర అధ్యక్షులు బి లక్ష్మణ. మేము గత 40 సంవత్సరాల కిందట వాల్మీకి సంఘాన్ని స్థాపించడం అయినది. వాల్మీకి సంఘం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలో ఉన్న 50 లక్షల వాల్మీక బోయాలను ఎస్టీలుగా గుర్తించాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఎస్టీలుగా గుర్తించాలనేది కారణం, అప్పటి ప్రభుత్వం 1956లో కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని విభజించి పాలించారు. అప్పటి ముఖ్యమంత్రి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి 2 జిల్లాలు కలిసి 5 జిల్లాలు మాత్రమే వాల్మీకి బోయాలను ఎస్టీలుగా గుర్తించారు. మిగిలిన తెలంగాణ, రాయలసీమ, మిగులు జిల్లాల వాల్మీకి బోయాలను బీసీఏగా గుర్తించి విభజించి పాలించినందువల్ల మేము వాల్మీకి సంఘం ప్రారంభం చేయడం జరిగిందన్నారు. మా యొక్క ప్రధానమైన డిమాండ్ రాష్ట్రంలో ప్రాంతీయ వ్యత్యాసాన్ని తొలగించాలి, వాల్మీకుల బోయాలను ఎస్టీగా గుర్తించాలనేదే మా ప్రధానమైన డిమాండ్ అన్నారు. మేము దాదాపు 40 సంవత్సరాల క్రితం వాల్మీకి సంఘాన్ని స్థాపించడం జరిగింది. వాల్మీకి సంఘము స్థాపించట ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలో ఉండే వాల్మీకులందరినీ కూడా, వాల్మీకి బోయలను అందరినీ కూడా ఎస్టీలుగా గుర్తించాలని అన్నదే మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఇది ఎందుకు మేము అడుగుతున్నామంటే 1956 కంటే ముందు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి వాల్మీకులందరూ ఎస్టీలుగా గుర్తింపబడేవారు. 1956లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి వాల్మీకి బోయలను రాష్ట్రంలోనూ విభజించి పాలించారు. అప్పుడు ఏం జరిగిందంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి 2 జిల్లాలు ఎస్టీలుగాను, మిగిలిన తెలంగాణ మరియు రాయలసీమ ఇతర ప్రాంతాల్లో, ఇతర జిల్లాల్లో ఉండే వాల్మీకి బోయలను బీసీఏలుగా గుర్తించి అప్పుడు మమ్మల్ని విభజించి పాలించారు. ఇది చాలా అన్యాయం జరిగింది వాల్మీకులకు. అందువల్లనే మేము గత 40 సంవత్సరాలుగా వాల్మీకి సంఘాన్ని స్థాపించి మేము ప్రాంతీయ విభేదాన్ని తొలగించి వాల్మీకులందరినీ ఎస్టీలుగా గుర్తించాలనేదే మా ప్రధానమైన డిమాండ్. కీర్తిశేషులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నుంచి, తదనంతరం కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి దగ్గరికి, మరియు తదనంతరం శ్రీ నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి, తదనంతరం శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, మరియు వీళ్ళందరూ కూడా గద్దెనెక్కిన ప్రతి ముఖ్యమంత్రిని వాల్మీకిలు యొక్క స్థితిగతులను వివరిస్తూ వాల్మీకి యొక్క బతుకులు బాగుపడాలంటే వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని మా ప్రధానమైన డిమాండ్ను ప్రతి ముఖ్యమంత్రి దగ్గర మేము విన్నవించుకున్నాం. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా
సానుకూలంగా కూడా స్పందించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా మా గురించి ఆలోచించారు. శ్రీ ఎన్టీ రామారావు గారు, కీర్తిశేషులు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా మమ్మల్ని తప్పకుండా చేస్తాం బ్రదర్, మీది న్యాయమైన కోరికే అన్నారు. ప్రతి ముఖ్యమంత్రి దగ్గర మీది న్యాయమైన కోరికే, మేము చేస్తాము అని అన్నవాళ్ళు, తప్పకుండా చేస్తామని అన్నవాళ్ళు కాలయాపన చేశారు. మేము రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది వాల్మీకి బోయల ఓటర్స్ ఉన్నాం. అంతెందుకు, మంత్రాలయం నియోజకవర్గంలోనే 1,10,000 మంది వాల్మీకి బోయ ఓటర్స్ ఉన్నాం. కర్నూలు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ 50,000 నుంచి 80,000 దాకా ఉన్నాం. అనంతపూర్, కర్నూలు, చిత్తూరు, కడప ఇవన్నీ కూడా రాయలసీమ ఉమ్మడి జిల్లాలో అన్నిట్లో కూడా వాల్మీకి బోయలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ వాల్మీకి బోయలు స్వాతంత్రము రాకముందు, వచ్చిన తర్వాత కూడా విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నారు. కడు దుర్భర జీవితం జీవిస్తున్నారు. మాకు విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నాము. మేము వాల్మీకులు, అత్యధిక సంఖ్య వాల్మీకులు బోయలు నిరక్షరాస్యులు. ఈ నిరక్షరాస్యతను మా యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని అగ్రవర్ణాల వారు మాతో ఊడిగం చేస్తూ వాళ్ళ పల్లెకులు మోయించే బోయలుగా మమ్మల్ని తీర్చిదిద్దారు. మేము దీన్ని రూపుమాపాలని 40 సంవత్సరాలుగా మేము సంఘాన్ని స్థాపించినప్పటి నుంచి కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా, అప్పటి నుంచి అనేక జిల్లాల్లోనూ అనేక నియోజకవర్గాల్లోనూ మేము వాల్మీకి సింహగర్జనలు, వాల్మీకి మహాసభలు, వాల్మీకి చైతన్య సభలు, ఈవెన్ గ్రామ లెవెల్లో కూడా మేము వాల్మీకి చైతన్య సభలు పెట్టడం జరిగింది. ఇంతో అంతో అప్పటికి ఇప్పటికీ వాల్మీకులు చాలామంది చైతన్యవంతమైనారు. ఇప్పుడు కొంతవరకు వాళ్ళు మా వాల్మీకులు అంటే ఏంటి, మేము ఎలా ఉండాలి, మేము ఎట్లా మార్పు చెందాలి, మనము ఏ విధంగా జీవించాలా అనే దాన్ని కొంతవరకు వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు. అగ్రవర్ణాల వారు మమ్మల్ని ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప మమ్మల్ని ఎవ్వరు కూడా మమ్మల్ని పైకి తేవాలని ఏ నాయకుడు కానీ ఏ రాజకీయ పార్టీలు కానీ మా పైన దృష్టి సారించలేదు. ఎట్టకేలకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రాష్ట్ర అసెంబ్లీలోన రాష్ట్రంలోని వాల్మీకులందరూ కూడా ఎస్టీలుగా గుర్తించాలని రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ బిల్లు కేంద్రంలో పెండింగ్లో ఉంది. ఇప్పుడు మా ఆశ ఏమిటంటే, ఇప్పుడు రాష్ట్రంలోన ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలోన ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళిద్దరికి కూడా కేంద్రంలో మరియు ప్రధానమంత్రి దగ్గర, అమిత్ షా దగ్గర కేంద్రంలోన అపారమైన గౌరవ మర్యాదలు ఉన్నాయి. వాళ్ళకి అపారమైన గౌరవ మర్యాదలు ఇస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తే అది కేంద్రము తూచా తప్పకుండా పాటిస్తుందన్నది మా ఉద్దేశం. ఎందుకంటే మేము కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి యొక్క ఆర్థిక వనరులు రాష్ట్రానికి ఎన్నో వేల కోట్లు పంపిస్తున్నారు. కాబట్టే ఈ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి దిశలో నడుస్తుందని మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకం, అది నిజం కూడా. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి అదేదో ఒక నటి ఆమె కేసు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఆ కేసు ఉండగానే ఆమె కంప్లైంట్ తీసుకొని ఇంకొక కేసు బుక్ చేసి ఆల్రెడీ ఒక ఐపీఎస్ అతను రిటైర్డ్ అతను ఇదే అయిపోయాడు. ఇప్పుడు డీజీ స్థాయి అధికారి జైల్లో ఉన్నాడు. నిన్న బెయిల్ వచ్చింది. గత ప్రభుత్వంలో ఫిర్యాదులు వచ్చిన కేసులే కదా సార్, అవన్నీ కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఫిర్యాదు వస్తే చేయొద్దనట్లా విచారణ దర్యాప్తు జరపాలా, తర్వాత ఇంట్రాగేట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. ఆధారాలు లేకుండా కన్ఫెషన్ అనే పేరుతో ఎవరో వచ్చి ఇదిగో నేను ఇట్లా అన్నాడు అనగానే ఎత్తి జైల్లో పడేయడం ఎట్లా, అది కరెక్ట్ అవుతుందా? అలాగే ఇంకొకటి కన్ఫెషన్ సంతకాలు కూడా ఉండవు.
ఎవరికి వాళ్ళు వాళ్ళే రాసుకుంటారు. అది ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ మీద ఈ పని చేశానని రేపు రాస్తే చంద్రబాబు నాయుడు గారిని చేయొచ్చా? ఈ క్వశ్చన్ అందరికీ అప్లై అవుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద